హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అండి. లాస్ట్ టైం వీడియోలో మీకు దీపాలన్నీ చూపించాను కదండి, బ్రాస్ దీపాలు. ఈ వీడియోలో నా దగ్గర ఉండే బ్రాస్ ప్రతిమలు చూపిస్తానండి. కొన్ని చోట్ల వీటిలో ఐరన్ మిక్స్ చేసి వేసేస్తున్నారండి. నేనైతే మ్యాగ్నెట్ తీసుకొని చెక్ చేశానండి, అది అతుక్కుంటుందా లేదా అని. మన మ్యాగ్నెట్ కనుక ఆ విగ్రహానికి అతుక్కునింది అంటే ఖచ్చితంగా అందులో ఐరన్ మిక్స్ అయినట్టేనండి. ఇందులో నేను ఫస్ట్ రాముల వారి విగ్రహం చూపిస్తానండి. ఇది మేము రామేశ్వరం టూర్ వెళ్ళినప్పుడు శ్రీరంగం దగ్గర తీసుకున్నాము. చాలా చోట్లయితే అడిగాం కానీ శ్రీరంగం దగ్గర అయితే మాకు రీజనబుల్ అనిపించిందండి. దీని ప్రైస్ వచ్చి మాకు 1800 పడింది. ఫినిషింగ్ అంతా కూడా బాగుందండి. వేరొక చోట చూసాము, అక్కడ అమ్మవారి స్మైల్ అదంతా బాగాలేదు. అందుకని చూసి ఇక్కడ చెక్ చేసి తీసుకున్నామండి. ఇది కావాలంటే మీకు డివైన్ బ్రాస్లో కూడా దొరుకుతుందండి. నేను కూడా చూశాను డివైన్ బ్రాస్లో, కాకపోతే ఇది తీసుకునేసిన తర్వాత చూశాను, అందుకని తీసుకోలేదండి. ఇది నేను తీసుకున్నానండి, డివైన్ బ్రాస్లో నేను తీసుకున్న ఫస్ట్ ఐడల్ అండి. లలిత అమ్మవారు చాలా బాగుందండి. నేను లలిత సహస్రనామం చేయాలన్నా, నవరాత్రుల్లో నేను కుంకుమార్చన చేసుకోవాలన్నా ఈ విగ్రహంకే చేస్తానండి. చెరుకు కూడా మనకి రిమూవబుల్ అండి, అది వచ్చేస్తూ ఉంటుంది. పౌర్ణమి అప్పుడు పూజ చేసుకోవాలన్నా కూడా ఈ అమ్మవారికే చేస్తానండి. నడుము దగ్గర మనకి అట్లా ఆ విధంగా బెండ్ ఉండడం వల్ల చీర కట్టాలన్నా కూడా అమ్మవారికి ఈజీగా కట్టొచ్చండి. అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. ఇది మేము కాశీలో తీసుకున్నాము. రామేశ్వరం వెళ్ళడానికి ముందు కాశీకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము. మాకైతే 450 పడిందండి. కాకపోతే కలరు కొంచెం డల్గా అనిపించింది, కానీ అక్కడ నుండి తీసుకురావాలని తీసుకున్నామండి. యాక్చువల్గా శివలింగం కూడా అక్కడే తీసుకోవాలనుకున్నాము, కానీ వీలు పడలేదు. అందుకని స్ఫటికలింగం మేము రామేశ్వరంలో తీసుకున్నామండి. ఈ అమ్మవారు కాశీలో తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవి అండి. ఈ లక్ష్మీదేవి విగ్రహం కూడా నేను డివైన్ బ్రాస్లోనే తీసుకున్నానండి. కాస్ట్ అయితే నాకు గుర్తులేదు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి పెట్టారంటే వాళ్ళు కాస్ట్ చెప్తారండి. ఏదైనా లక్ష్మీదేవి పూజ వచ్చినప్పుడు ఈ చిన్న అమ్మవారిని పెట్టుకొని చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ వరకు నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు చూశారు. నెక్స్ట్ వచ్చే విగ్రహాలు కొంచెం పెద్దవిగా ఉంటాయండి. దయచేసి పెద్ద విగ్రహాలు వాడొద్దు అని మెసేజ్లు మాత్రం చేయొద్దండి. నాకు కూడా తెలుసు, విగ్రహాలన్నీ అంగుష్టం సైజులో ఉండాలని నాకు ఐడియా ఉందండి. కాకపోతే వీటిని నేను నవరాత్రులప్పుడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసేప్పుడు మాత్రమే బయటికి తీసి వాడతానండి. ఇది నేను ఆన్లైన్ ట్యూషన్ చెప్పేదాన్నండి. నీట్ వాళ్ళకి ఆన్లైన్ ట్యూషన్ చెప్పాను. ఆ వచ్చిన అమౌంట్తో నేను గుర్తుగా ఉండాలని ఈ 2 విగ్రహాలు తీసుకున్నానండి. ఇది నాకు ఒక్కొక్కటి 1500 పడిందండి. 1500 అప్రాక్సిమేట్గా 1500 అనుకుంటానండి. ఇది కూడా నేను డివైన్ బ్రాస్లో తీసుకున్నాను. సంకష్టహర చతుర్థి పూజ వచ్చినప్పుడు, నవరాత్రులప్పుడు తప్పకుండా స్వామివారిని అమ్మవారిని పూజలో పెడతానండి. సో ఆ పూజలు వచ్చినప్పుడు నేను పంచామృత అభిషేకాలు కూడా చేస్తానండి. సంకష్టహర చతుర్థి పూజకైతే తప్పకుండా ఈ గణపతిని పూజలో పెడతానండి. ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో నీట్ ట్యూషన్ చెప్పిన దానికి గుర్తుగా తీసుకున్నానండి. లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా నేను లక్ష్మీదేవి పూజలు ఏదైనా వచ్చినప్పుడు వాడుతూ ఉంటానండి. కాకపోతే నాకు ఈ విగ్రహం తీసేసుకున్న తర్వాత అనిపించింది, అమ్మవారి విగ్రహం ఫేస్ కొంచెం తల పైకి ఇట్లా ఎత్తినట్లుంటే బాగుండు అనిపించిందండి. తల కొంచెం వంచినట్టు ముందుకు అనిపించింది, అంతే తప్ప మిగిలినంతా బాగుందండి. చేతుల దగ్గరంతా ఆ హోల్ లాగా ఉంది కాబట్టి మనం చీర కూడా ఈజీగా కట్టుకోవచ్చు. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. కిందుండే లోటస్ కానీ, అమ్మవారు పద్మాసనం కానీ చాలా డీటెయిల్గా ఫినిషింగ్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ అంతా కూడా. అమ్మవారి హెయిర్స్ అవన్నీ కూడా చాలా బాగా ఫినిషింగ్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పూజ అయిపోయిన తర్వాత వీటిని క్లీన్ చేసేసి నేను ఒక బాక్స్లో పెట్టుకునేస్తానండి. మళ్ళీ ఏదైనా పూజ వచ్చినప్పుడు తీసుకొని మళ్ళీ శుభ్రంగా కడిగి ఆ తర్వాత పూజలో వాడుకుంటాను. నాకు ఎప్పటి నుండో బ్రాస్ విగ్రహాలు కొనుక్కోవాలని ఆశగా ఉండేదండి. దీనిలో నేను గంధం కలుపుకుంటూ ఉంటానండి. అంటే పూజప్పుడు, నవరాత్రి పూజలప్పుడు గంధం ఇందులో పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కోసారి ఇందులో నైవేద్యం కూడా పెడుతూ ఉంటానండి. నెక్స్ట్ ఈ బౌల్ అండి. ఇది మా చిన్నబాబు పుట్టినప్పుడు అన్నప్రాసన చేయడానికని తీసుకున్నాము. అప్పట్లో మాకు ఇది 18 19 పడిందండి.
ఇది దీంతో పాటు ఒక గ్లాస్ కూడా తీసుకున్నాము. గ్లాస్ అయితే ఈ వీడియోలో నేను పెట్టలేదండి. ఇది మాత్రం పెట్టాను. తర్వాత దాన్ని నేను పూజకే వాడుతూ ఉన్నానండి. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. ఇందులో మిస్ అయిన కొన్ని వస్తువులు నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. దాంతోపాటు నేను కొత్తగా తీసుకున్న కొన్ని బ్రాస్ పాత్రలు, వాటితో పాటు నేను వాడే మట్టి పాత్రలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.